Hello friends, welcome to our Smart Guidance channel. Today's our topic is, are you a self-starter? Self-starting is demonstrating initiative and willingness to begin working in towards their goals. సో సెల్ఫ్ స్టార్టర్ అనే వాళ్ళు విల్లింగ్గా తమ గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి మొట్టమొదటి అడుగును వేసేటటువంటి వాళ్ళని మనం సెల్ఫ్ స్టార్టర్ అని చెప్పి కాలప్ చేస్తూ ఉంటాం. సో మీరు అలాంటి సెల్ఫ్ స్టార్టరా? ఒకవేళ కానట్లయితే ఏమవుతుంది? మీరు స్టార్ పర్ఫార్మర్గా ఎదగాలి అనుకుంటున్నారా? అలాగే నెక్స్ట్ లెవెల్లో మీ కెరియర్లో కానీ మీ పర్సనల్ లైఫ్లో కానీ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నట్లయితే, లేదు మీరు నంబర్ 1 పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నట్లయితే, ఒక కొత్త పనిని మీరు ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు మీరు ఖచ్చితంగా సెల్ఫ్ స్టార్టర్ అయి ఉండాలి. చాలామంది ఇన్స్పైరింగ్ పీపుల్ని కానివ్వండి, కంపెనీలో ఉండేటటువంటి చాలామంది టాప్ లీడర్స్ని కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళల్లో ముఖ్యంగా కనిపించేటటువంటి కాంపిటెన్సీ ఏంటి అంటే సెల్ఫ్ స్టార్టింగ్. దర్ ఆల్ సెల్ఫ్ స్టార్టర్స్. సో వాట్ కమ్స్ విత్ సెల్ఫ్ స్టార్టింగ్? సెల్ఫ్ స్టార్టింగ్ ఆల్వేస్ మోటివేట్స్ యూ ఇంటర్నల్లీ. ఇంటర్నల్గా మిమ్మల్ని మోటివేట్ చేసి అన్నిట్లో ముందుండేలాగా, అందరిలో ముందుండేలాగా, ప్రతి పని మీరే ప్రారంభించేలాగా, మిమ్మల్ని చాలామంది ఫాలో అయ్యేలాగా మోటివేట్ చేసేటటువంటి ఒక ఇంటర్నల్ ఎనర్జెటిక్ పవర్ని సెల్ఫ్ స్టార్టింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఈ సెల్ఫ్ స్టార్టింగ్ కాంపిటెన్సీ అనేది ఒక మనిషిలో ఎలాంటి లక్షణాలని డెవలప్ చేస్తుంది అని మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రతి మనిషికి కూడా ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఏ పనిలోనైనా ముందుకు వెళ్ళగలుగుతాము, ముందుకెళ్ళి చేయగలుగుతాము, ఆ పనిని నేను అకంప్లిష్ చేయగలుగుతాను అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించగలుగుతాం. నెక్స్ట్ కన్సైంటియస్నెస్. మనం ఏదైతే పనిని ప్రారంభించామో దాన్ని తరవుగా, అలాగే స్టార్ పర్ఫార్మర్ లాగా పర్ఫామ్ చేయగలిగేటటువంటి ఒక ఇంటర్నల్ క్వాలిటీ. సో వన్ ఇండివిజువల్ హ్యాస్ టు రికగ్నైజ్ దట్ వెదర్ హీ ఈస్ ఆర్ షీ ఈస్ హ్యావింగ్ దట్ పవర్ ఆర్ నాట్ ఇంటర్నల్లీ. సో ఆ క్వాలిటీ ఎప్పుడైతే మనకు ఉందో ఆటోమేటిక్గా మనం ఆ టాస్క్ని అకంప్లిష్ చేయగలుగుతాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ అసర్టివ్నెస్. అసర్టివ్నెస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాన్ఫిడెన్స్ అండ్ ద ఫోర్స్ఫుల్ బిహేవియర్ ఆఫ్ వన్ ఇండివిజువల్ టువర్డ్స్ టు దేర్ పర్ఫార్మెన్సెస్, టువర్డ్స్ టు దేర్ గోల్స్. సో వారు అనుకున్నటువంటి ఇంటర్నల్ ఒపీనియన్స్ కానివ్వండి, అలాగే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క వాల్యూస్ కానివ్వండి, ఏవైనా కూడా ఖచ్చితంగా చెప్పగలిగేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ పర్సిస్టెన్స్. పర్సిస్టెన్స్ ఈజ్ కాల్డ్ లైక్ పట్టుదల. అంటే మీరు ఏదైతే టాస్క్ని స్టార్ట్ చేశారో అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీ పర్సిస్టెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉండాలి, కానీ ఎక్కడ కూడా తగ్గకూడదు. ఒకవేళ తగ్గుతున్నట్లయితే మీ టాస్క్ అనేది వెనకపడుతున్నట్టుగా మీరు గుర్తించవచ్చు. And the next one is achievement oriented. So the people who are self-starters, they are always aimed towards to their objectives. ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక కమిట్మెంట్ అనేది తీసుకొని వాళ్ళు ఎప్పుడు కూడా టాస్క్ని ఎలా కంప్లీట్ చేయాలి, టాస్క్ కంప్లీట్ చేస్తే వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటివి అని ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి సెల్ఫ్ స్టార్టర్స్ ఎప్పుడు కూడా ఇనిషియేటివ్గా వాళ్లే పనిని ప్రారంభించి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో ద రీజన్ వే దేర్ ప్రొడక్టివిటీ లెవెల్స్ ఆల్వేస్ విల్ బి వెరీ హై. So what is the simple procedure to be a self-starter? So self-starter గా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? If you want to become a self-starter, ask 3 questions. Who are the key stakeholders in your life? Who will be the most happiest person if you are successful? And what are the next goals for the next coming 12 to 18 months? These are the 3 questions that you have to ask for yourself. And now you list out the people's names and remember that your name must be the first name. That means you have to speak with yourself. You have to discuss everything with yourself. So after that you arrange 1-to-1 discussion program. మీరు ఎవరెవరి పేర్లైతే లిస్ట్లో రాశారో వారితో 1-to-1 డిస్కషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయండి. ఈ డిస్కషన్లో మీరు దేని గురించి డిస్కస్ చేయాలి? ఫస్ట్ వన్, డిస్కస్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ ఆల్సో యువర్ వీక్నెసెస్. మీ స్ట్రెంగ్స్ ఏంటి, అలాగే మీ వీక్నెసెస్ ఏంటి అనేది వాళ్ళతో మీరు డిస్కస్ చేయండి. నెంబర్ 2, మీలో మీరు ఏం పెంచుకోవాలి,
ఏం తగ్గించుకోవాలి, ఇది కూడా వారితో మీరు డిస్కస్ చేయండి. అలాగే మీరు ఇంకా ఏమి అచీవ్ చేస్తే బాగుంటుంది, అంటే మీరు ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మీరు ఎలాంటి గోల్స్ తీసుకోవాలి, వాటిని ఎలాంటివి అచీవ్ చేయాలి అనేవి మీకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళతోటి, అంటే మీ స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఇందాక మనం అనుకున్నట్టుగా మీరు సక్సెస్ అయితే ఎవరు బాగా ఆనందిస్తారో, అలాగే మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వారితో మీరు డిస్కస్ చేయండి. డిస్కషన్ అయిపోయిన తర్వాత యు బీ వెరీ కామ్. వాట్ ఎవర్ దే సే యూ జస్ట్ లిజన్. వారు ఏం చెప్పినా కూడా మీరు కామ్గా వాటిని నోట్ చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ యూ ప్లీజ్ థ్యాంక్ దెమ్. డోంట్ బి డిఫెన్సివ్ విత్ దెమ్. యూ ప్లీజ్ థ్యాంక్ దెమ్ అండ్ నౌ యూ స్టార్ట్ యువర్ గ్రౌండ్ వర్క్. యూ ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ థింగ్స్ వాట్ యూ హ్యావ్ టు డూ అండ్ వాట్ యూ హ్యావ్ టు స్టాప్. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు ఏం చేయాలి, అలాగే ఏమేం పనులు మీరు స్టాప్ చేయాలి అనేది ఒక లిస్ట్ తయారు చేయండి. దెన్ గో టు వర్క్ అండ్ ఇంప్లిమెంట్ ది యాక్షన్ యాజ్ పర్ ది సజెషన్స్ ఆఫ్ యువర్ క్లోజ్డ్ వన్స్. అండ్ ది సెకండ్ స్టెప్ ఈస్ క్రియేట్ దట్స్ ఫర్ మీ లిస్ట్. దట్స్ ఫర్ మీ లిస్ట్ అనేది ఒకటి తయారు చేయండి. అందులో 100 ఐటమ్స్ మీరు ఇంక్లూడ్ చేయండి. It's a list with 100 things, with all the experiences, with all the goals, with all the opinions and everything. So, ఇప్పుడు ఈ లిస్ట్లో మీరు 100 థింగ్స్ ఏంటి, ఏముండాలి 100 థింగ్స్ అంటే the things whatever you wanted to do, the people whoever you wanted to meet, the places wherever you wanted to visit and the actions whatever you wanted to do. మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో అన్నిటినీ కూడా లిస్ట్ రాయండి. అండ్ నౌ యూ ట్రాన్స్ఫార్మ్ దట్స్ ఫర్ మీ లిస్ట్ టు ఐ డిడ్ ఇట్ లిస్ట్. ఐ డిడ్ ఇట్ లిస్ట్. ఐ డిడ్ ఇట్ లిస్ట్ మీన్స్ మీరు ఏదైతే కన్సిడర్ చేశారో లిస్ట్లో వాటన్నిటినీ కూడా మీరు ఒక్కొక్కటి కంప్లీట్ చేసిన తర్వాత ఐ డిడ్ ఇట్ లిస్ట్ అనేది తయారవుతుంది. సో మీరు ఎన్ని టాస్క్లు అయితే పర్ఫామ్ చేశారు అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. కాబట్టి ఈ 2 లిస్టులని కంపేర్ చేసుకుంటూ ఉండండి. whenever you are observing this that's for me list and I did it list, ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ని మీరు కంపేర్ చేసుకోగలుగుతారు. అలాగే మీరు ఎంత సెల్ఫ్ స్టార్టర్గా ఉన్నారు అంటే దట్ మీన్స్ హౌ మచ్ యు ఆర్ ఇనిషియేటివ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. ఇంకా ఎన్ని టాస్క్లు పెండింగ్ ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఎంత డెవలప్ అవ్వాలనేది కూడా సెల్ఫ్గా మీరే ఎనలైజ్ చేసుకోగలుగుతారు. ఈ ప్రాసెస్లో 100 థింగ్స్ని ఒకేసారి చేయడం అనేది మనకి కుదరదు, ఎవరికి సాధ్యపడదు అది. నౌ యూ హ్యావ్ టు రివ్యూ దట్స్ ఫర్ మీ లిస్ట్. దట్స్ ఫర్ మీ లిస్ట్ని ఒకసారి రివ్యూ చేసి దెన్ యూ ప్రయారిటైజ్ ద థింగ్స్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ. వాటిని ర్యాంక్స్ ఇవ్వండి. ర్యాంక్స్ ఇచ్చి నౌ యూ టేక్ అ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్. గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ ఎనీ 5 యాక్టివిటీస్ని ఎనీ 3 యాక్టివిటీస్ని గ్రూప్గా చేసి యాక్టివిటీస్ని మీరు కన్సిడర్ చేయండి. అండ్ యూ ఫోకస్ ఆన్ ద థింగ్స్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ యాజ్ పర్ ది ప్రయారిటీస్. మీరు ప్రయారిటైజ్ చేసినట్టుగా 3 యాక్టివిటీస్ ఆర్ 5 యాక్టివిటీస్ ముందుగా వాటి మీద ఫోకస్ చేసి అవి కంప్లీట్ చేయండి. అండ్ దెన్ యూ ఫోకస్ ఆన్ ద నెక్స్ట్ 5 యాక్టివిటీస్. సో మీరు గ్రూప్ చేసిన దాన్ని బట్టి 5 యాక్టివిటీస్, ఫస్ట్ సెట్ ఆఫ్ 5 యాక్టివిటీస్ని ముందు పర్ఫామ్ చేయండి. అవి అకంప్లీట్ చేసిన తర్వాత దెన్ యూ గో టు ద నెక్స్ట్ 5 యాక్టివిటీస్. సో సింప్లిఫై చేయగలుగుతారు కాబట్టి టాస్క్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు. చాలా మందికి సెల్ఫ్ స్టార్టింగ్ అనే భయం ఉంటుంది కదా, ఈ భయాన్ని మీకు మీరుగా జయించగలుగుతారు. మీరే ఆటోమేటిక్గా ప్రతి పనిని కూడా ఇనిషియేటివ్గా తీసుకొని దాన్ని కంప్లీట్ చేసేటటువంటి అసర్టివ్నెస్ అనేటటువంటిది మీలో జనరేట్ అవుతుంది. విత్ ఆల్ దీస్ స్టెప్స్ హోప్ యూ కెన్ డెవలప్ ఇనిషియేటివ్నెస్ అండ్ యూ విల్ బికమ్ ద స్టార్ పర్ఫార్మర్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కింద పంపించండి. కామెంట్ పంపించేటప్పుడు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పర్సనాలిటీ ఎవరు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ ఎవరు, అది ఎవరైనా కావచ్చు, ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ ఆల్.